స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. శనివారం రాజమండ్రిలో దేఖ్లెంగే సాలా అనే తొలి సాంగ్ విడుదల వేడుకను నిర్వహించారు మేకర్స్. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట హుషారైన బీట్తో సాగింది. పవన్ కళ్యాణ్ తనదైన శైలి సిగ్నేచర్ స్టెప్పులతో అభిమానుల్లో జోష్ నింపారు. నేను ఎక్కడ చదువుకున్న వాళ్ళని మీ అందరికీ తెలుసు. నేను రాజమండ్రి. సో ఈ కార్యక్రమం మన ఊర్లో జరగడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ హరీష్ అన్నయ్య. హరీష్ అన్నయ్య అంటే చాలా ఇష్టం నాకు. తన మిరపకాయ సినిమా నుంచి అన్ని సినిమాల్లో వస్తున్నాను. గబ్బర్ సింగ్లో దిల్సే దిల్సే అని పాట రాయించాడు నాతోటి. మళ్ళీ అదే దేవి గారు, అదే హరీష్ గారు, పవర్ స్టార్ గారు కాంబినేషన్లో ఈ సినిమాకి హరీష్ పిలిచి ఒకటే అన్నారు ఈ పాట రాసేటప్పుడు, అన్నయ్య దిగాలుగా ఉన్నాడు లెగాలరా ఈ పాడతాం అని చెప్పాడు. అంటే డల్గా ఉండొద్దు. అసలు హరీష్కి లో వాయిస్ కూడా ఇష్టం ఉండదు, ఓపెన్గా ఉండాలి. సో అని చెప్పినప్పుడు నాకు ఇందులో ఏం చెప్పాలో మొక్కటం కూడా ఇచ్చాడు. ఏంటది? దేఖ్లెంగే సాలా, చూసినాంలే చాలా. సో ఇదేంటంటే ఒక రకమైన మొగటం అంటే మనం హుక్కులేని అంటాం పాటకి, పద్యంలో మొగటం అంటారు ఆఖరలైన్ని. సో ఆఖరలైన ఇచ్చాడు, పైనుంచి అంతా నింపుకుని రావాలి. అప్పుడు గుర్తొచ్చింది మీ అందరికి ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారు ఒక స్లోగన్ ఏంటి? మనల్ని ఎవడ్రా ఆపేది. ఆ మనల్ని ఎవడ్రా ఆపేదిలోంచి సోల్ తీసుకొని, దాంట్లో ఇంటెన్సిటీని తీసుకొని చరణాల్లోకి పల్లవుల్లోకి అలాగా వంపుకుంటూ వస్తే అదే దేఖ్లెంగే సాలా పాట. ఇది ఇప్పుడే ఆరంభం అన్నమాట. ఇక్కడ నుంచి ఈ మూవీ రిలీజ్ దాకా వచ్చే ఎవ్రీ యూనిట్ కంటెంట్ ఇలాగే ఉంటుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేద్దాం అనుకునే 10 years పట్టింది. అండ్ ఫైనల్గా ఇట్స్ హ్యాపెనింగ్. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ ఆ కాంబినేషన్ రిపీట్ అయితే బాగుంది అనుకున్నాను. అదే అయింది, హరిశంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ దేవి గారు. ఆయన మా బ్యానర్లో చేసిన ప్రతి మూవీ బ్లాక్ బస్టర్. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ త్వరలో ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. అండ్ వీఆర్ సో కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ బి హ్యూజ్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. అండ్ ఒక డైరెక్టర్గానే కాకుండా మై డియరెస్ట్ బ్రదర్ అని చెప్పాలా, మై డియరెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాలా. I don't find words when I describe about this amazing person called Harishankar garu. Sarji, I always love you. ఎందుకంటే ఆయన నేను ఇది మూడో సినిమా మేము చేసేది. దిస్ ఇస్ గోన్ టు బి అవర్ హ్యాట్రిక్ ఫిల్మ్ గైస్. గబ్బర్ సింగ్, డీజే అండ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్. అండ్ ఆయనతో కలిసి పనిచేసిన ప్రతిసారి బ్లాక్ బస్టర్స్ వచ్చినాయి. బ్లాక్ బస్టర్ ఆడియో వచ్చింది, బ్లాక్ బస్టర్ ఫిల్మ్ వచ్చింది, బ్లాక్ బస్టర్ లిరిక్స్ వచ్చినాయి. ఎందుకంటే ఆయనకి లిరిక్స్ మీద కానీ మ్యూజిక్ మీద ఉన్న కానీ టేస్ట్ అండ్ కమాండ్ అంత మంచిది. సర్జీ, లవ్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ గివింగ్ మీ ద బెస్ట్. లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం అందరం. వయసుతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రాబ్లమ్స్ అనేవి కామన్ లైఫ్లో. ఓకే, ఏది జరిగినా మనం పాటించాల్సిన సూత్రం ఏంటి తెలుసా? అప్పుడే ముందుకెళ్తూ ఉండగలం జీవితంలో. దేఖ్లెంగే సాలా, అదే ఈ సాంగ్. సో ఇంత బ్యూటిఫుల్ సిచ్యువేషన్, ఒక కమర్షియల్ మూవీలో ఒక బ్యూటిఫుల్ మెసేజ్ చెప్పగలుగుతూ, బట్ అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక మ్యాసివ్ స్టార్ మీద ఇలాంటి సాంగ్ చేసే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హరిశంకర్ గారికి మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ దీనికి అంతే అద్భుతంగా లిరిక్స్ రాసిన మా భాస్కర్ భట్ల గారు. ఆయనది ట్విట్టర్లోని సోషల్ మీడియాలో ఆయన పేరు బీబీ పోయెట్ అని ఉంటుంది. నిజంగా నేను ఈ లైన్ ప్రతి లైన్ వినేసారి అని కూడా ప్రతిదీ పోయట్రీతో కూడిందే. అంత అందమైన పోయట్రీ ఇంత కమర్షియల్ సాంగ్లో రాశారు. థ్యాంక్ యూ భాస్కర్ భట్ల సార్. ఆ పాండమిక్లో నేను చాలా మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోయాను. నా మెంటల్ హెల్త్ కూడా చాలా దెబ్బతిన్నప్పుడు. సో ఈ కట్ చేద్దామా ఇంకో కట్ చేద్దామా అన్న సంగీతంలో నా వల్ల కొంచెం టైం వేస్ట్ అయింది. ఆ తర్వాత ఒక రీమేక్ అనుకున్నాము, అది పెద్దగా ఎగ్జైట్ అవ్వలేదు ఎవరము. ఆ తర్వాత అది పక్కన పెట్టేసాము. ఎందుకంటే ఆయన లైనప్స్ చూస్తుంటే కొన్ని క్లాస్ సినిమాలు ఉన్నాయి ఆయన చేస్తున్నప్పుడు. అప్పటికి ఆ సినిమాల అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. సో డెఫినెట్గా ఇలాంటి పాటలు ఉండే సినిమాలు అయితే లైనప్లో నాకు ఎక్కడ కనబడలేదు. సో డెఫినెట్గా మళ్ళీ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ
చూసే సినిమా చేయాలి, కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పి మళ్ళీ మా టీం అందరం వర్క్ చేసి కళ్యాణ్ గారికి మళ్ళీ అనుకుని చెప్పిన తర్వాత అందరూ ఎగ్జైట్ అయిన కంటెంట్తో షూటింగ్ వెళ్ళేసరికి ప్రకృతి సహకరించి మరి గ్రహాలు తోడునో ఏంటో తెలియదు, ఇట్స్ నేచర్ తీసుకున్న టైం, అది సహజ సిద్ధంగా ఆ ప్రక్రియ ఇలా జరిగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారి వల్ల షూటింగ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఆయన మమ్మల్ని ఊపిరి ఆడనివ్వకుండా షూటింగ్ చేశారు. అందుకే అంత ఫాస్ట్గా షూటింగ్ అయిపోయిందని చెప్పి వీడియో రిలీజ్ చేసాం. అంటే పొద్దున్నే క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళేవాళ్ళు, సరే సార్ విజయవాడకి వెళ్ళిపోయారు కదా, ఇంకే వాళ్ళ షూటింగ్ ఉండదంటే రేపు వెళ్ళి వేరే ప్లాన్ చేద్దామంటే సడన్గా సార్ బయలుదేరారు, నైట్ షూట్ చేస్తారని చెప్పి సార్ వాళ్ళ టీం ఫోన్ చేసేవాళ్ళు. ఇమ్మీడియట్గా మేము నైట్ షూటింగ్ ప్లాన్ చేసేవాళ్ళం. అంటే పొద్దునంతా క్యాబినెట్ మీటింగ్ అటెండ్ అయ్యి ఆయన నైట్ ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చి మళ్ళీ మార్నింగ్ 3-4 వరకు పనిచేసి జస్ట్ ఇంటికి వెళ్ళి షవర్ చేసి మళ్ళీ ఆయన మంగళగిరి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు 18 గంటలు 20 గంటలు ఆయన పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ప్రాణం పెట్టి పనిచేశారు. మనస్ఫూర్తిగా కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.